అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్నానండి చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. సింపుల్గా చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను 1/2 kg చిక్కుడుకాయ తీసుకున్నానండి. చిక్కుడుకాయ ఎండ్స్ కట్ చేసుకుని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఫ్రైకి కొంచెం పెద్ద సైజు ఉంటేనే బాగుంటుందండి. దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని, రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుని, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఒక 10 minutes. చిక్కుడుకాయ అనేది 10 minutes ఉడికిన తర్వాత మనకి కలర్ చేంజ్ అవుతుంది, అలాగే మెత్తపడుతుందండి. అలా కుక్ అయితే సరిపోతుంది మనకి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తున్నానండి. చూసారు కదండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి చిక్కుడుకాయలు ఒక్కటే తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కంటెంట్ ఉందని అనుకుంటే మా ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కడాయిలోకి 2 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని పోపుని దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగిన తర్వాత దీంట్లోకి 3 వెల్లుల్లి రెబ్బలు దంచుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఈ పోపుని వేగనివ్వాలండి. ఈ పోపు వల్లే మనకు మంచి టేస్ట్ వస్తుంది ఫ్రైకి. దీంట్లో ఏ మసాలా పౌడర్ యాడ్ చేయట్లేదండి. మనకి ఈ చిక్కుడుకాయ ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది తెలియదు ఏదైనా పౌడర్ యాడ్ చేస్తే. అందుకని నేను ఎప్పుడు యాడ్ చేయనండి, ఇలాగే సింపుల్గా చేస్తాను, చాలా బాగుంటుంది. ఇలా పోపు వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ యాడ్ చేసుకుని ఒక 10 minutes కుక్ చేసుకోవాలండి. 10 minutes కుక్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని బాగా కలిసేలా కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఇలాగా 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే అండి. మన ఫ్రై రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ ఫ్రై ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.